బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో టీడీపీ బలోపేతంపై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్లో టీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రంలో సభ్యత్వ నమోదు, నియామకాలతో పాటు కీలకమైన టీడీపీ అధ్యక్షుడి ఎంపిక కోసం కూడా త్వరలో నిర్ణయాలు తీసుకుంటామని అన్నారు. అంతేకాదు ప్రతి నెల 2వ శనివారం, ఆదివారం తెలంగాణలో ఉంటారని చంద్రబాబు తెలిపారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సైదులు చెప్పండి, ఇక నుంచి తెలంగాణలో టీడీపీ బలోపేతానికి సంబంధించి చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నారు కదా, ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? కూడా టీడీపీని పూర్వవైపు తీసుకొచ్చేందుకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రెండోసారి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి, హైదరాబాద్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర నాయకులు, కార్యకర్తలతోటి నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. అయితే చంద్రబాబు వస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి చేరుకున్నారు. అంతా కూడా ఆ పరిసరాలంతా కూడా పసుపుమయంగా మారిపోయింది. సో ఖచ్చితంగా ఆయన ప్రతి నెల శనివారం, సెకండ్ శనివారం, ఆదివారం 2 రోజుల పాటు తెలంగాణ నాయకులకు, కార్యకర్తలకు టైం కట్టేస్తానని చెప్పేసి కూడా నిన్న హామీ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. దాంతో పాటుగా నిన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. అందులో చాలా కీలకమైన అంశాలు కూడా తను చెప్పడం జరిగింది. అంటే ముఖ్యంగా ఖచ్చితంగా అంటే గ్రామ స్థాయి నుంచి పార్టీ పటిష్టతకు మేము సన్నద్ధం చేస్తున్నాము. ముఖ్యంగా సభ్యత్వం నమోదు కార్యక్రమం ఉంటుంది. ఆగస్టు 15 తర్వాత ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం స్టార్ట్ చేస్తాము. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తయిన తర్వాత ఇటు రాష్ట్ర కమిటీలు, అదేవిధంగా టీటీడీపీ రాష్ట్ర అధ్యక్ష ఎంపిక ఉంటుందని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే మాత్రము కొన్ని అనివార్య కారణాల వల్లనే గత కొన్ని నెలల నుంచి కూడా టీటీడీపీ అధ్యక్షుడి నియామకం జరగడం లేదు. ఎందుకంటే గతంలో కూడా మేము మొన్న 2023 ఎన్నికల సమయంలో కూడా మేము తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేయలేదు. ఆ కారణాలు ఏంటో తర్వాత చెప్తాం. కానీ ఖచ్చితంగా ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రము కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఇంకా గ్రామ స్థాయిలో, అంటే ముఖ్యంగా నల్గొండ జిల్లా కానీ, ఖమ్మం జిల్లా కానీ, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కూడా పార్టీ చాలా గ్రామ స్థాయిలో చాలా కీలకంగా ఉన్నది. కార్యకర్తలందరూ కూడా పార్టీ వీడకుండా అలానే ఉన్నారు. నాయకులు మాత్రమే పార్టీ వీడారు కాబట్టి సో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఏ విధంగా అయితే చాలా పట్టు ఉండేదో తెలంగాణ రాష్ట్రంలో టీడీపీకి, సో అదే విధంగా ముందుకెళ్ళాలని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. సో దాంతో పాటుగా ముఖ్యంగా ఇటు తెలంగాణ రాష్ట్రంలో యువతకు ఎక్కువ అవకాశాలు కల్పిస్తామని, అదేవిధంగా బీసీలకు పెద్దపీట వేస్తామని చెప్పేసి కూడా ఆయన చెప్తూ వస్తున్నారు. సో ఇక రానున్న రోజుల్లో ఖచ్చితంగా టీటీడీపీ పూర్వయం ఇటు గ్రామాన్న టీడీపీ రెపరెపలాడే విధంగా ఆ విధంగా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ముందుండి నడిపించాలని చెప్పేసి కూడా ఉన్నటువంటి నాయకులను, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడడం జరిగింది. సో ఖచ్చితంగా ఇక సభ్యత్వ నమోదు కార్యక్రమం అయితే మాత్రం ఆగస్టు 15 నుంచి ప్రారంభం కాబోతుంది. దాని తర్వాత ఖచ్చితంగా ఇటు రాష్ట్ర కమిటీలు అన్నిటి కూడా, జిల్లా కమిటీలు అన్నిటి కూడా ఉండబోతున్నాయి. ముఖ్యంగా జిల్లా అంటే గ్రామ స్థాయిలో సభ్యత్వ నమోదు కార్యక్రమం అయిపోయిన తర్వాత జిల్లా అధ్యక్ష పదవులు ఉంటాయి. దాని తర్వాత ఇక జిల్లా అధ్యక్షులతోటి సమన్వయం చేసుకొని ఎవరు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటే బాగుంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మాత్రం బీసీకి ఎక్కువ ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ ఎక్కువ కనిపిస్తుంది. అయితే మొదటి నుంచి కూడా టీడీపీలో ఉన్నటువంటి అరవింద్ కుమార్ గౌడ్కి టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుల పదవి ఇచ్చే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి. చూడాలి మరి ఒక మెజార్టీ మరి ఏ విధంగా ఎటు దారితీస్తుందో తెలియదు కాబట్టి సో మొదటి నుంచి కూడా ఇటు టీడీపీ బీసీలకు పెద్దపీట వేస్తున్న నేపథ్యంలో సో ఆయనకే ఈసారి అధ్యక్ష పదవి కూడా ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే నిన్న నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని, కార్యకర్తల్ని, అదేవిధంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన తర్వాత ప్రస్తుతం ఇంకా హైదరాబాద్లోనే నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఈ రోజు కూడా టీటీడీపీ చెందినటువంటి కొందరు ముఖ్యమైన నాయకులకు అపాయింట్మెంట్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో వారితో కూడా మరోసారి భేటీ కాబోతున్నారు. సో ఇక దాంతో పాటుగా ఖచ్చితంగా ఆయన ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో చాలా కీలకంగా ఉన్నారు కాబట్టి సో అమరావతి నిర్మాణంలో కూడా చాలా కీలకంగా ఉండబోతున్నారు కాబట్టి సో దాంతో పాటుగా ఇటు తెలంగాణలో లోకేష్ లేదా బ్రాహ్మణి ఎవరో ఒకరు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉంటారని చెప్పేసి మీడియా అడిగిన సమాధానాలకు, ఆయన ఊహాజనితమైన సమాధానాలకు ప్రశ్నలు అంటే ఆన్సర్ ఉండదు అని చెప్పేసి కూడా ఆయన చెప్పిన నేపథ్యం కనిపించింది. దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఇటు తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో కూడా ఖచ్చితంగా ఒక విజన్గా ముందుకెళ్ళాలి. 2047 కల్లా ఖచ్చితంగా 2 తెలుగు ప్రజలు కూడా అభివృద్ధి పదంలో ముందుకు పోవాలని చెప్పేసి కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రియా. రైట్ సైదులు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.